నీకే సీట్ రావాల, నీతోనే తలపడాలి. నా కోరిక అది. ఎందుకంటే ఇది ఒకసారి ఎంతమంది ఏకమైన ఆదంలో గెలుపు మాదే. ఇది రాసుకోవడం అని చెప్పేసి కూడా చెప్తాను. ఇప్పటికి అనవసరం భగవంతుని ఆశీర్వాదంతో నీకే సీట్ రావాల, నీతోనే తలపడాలి. నా కోరిక అది. ఎందుకంటే ఇది ఒకసారి చూడాలనుకున్నా. నీ దగ్గర భగవంతుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు నా పక్క. నీ పక్క ఉన్నాడో లేదో తెలిసిపోతుంది రేపు. ఏదో హెచ్చరించినట్లు మాట్లాడితే యూతులు ఎవరు అంటే ఏమనుకుంటున్నావు నన్ను? నువ్వు ఏమనుకుంటున్నావు? నన్ను నీ ఇంట్లో పని చేసేవాడు కూడా డ్రైవర్ అనుకుంటున్నావా? నన్ను ఏమన్నా నీకంటే అన్ని చూసా నాయుడు గారు. ఇవన్నీ మాట్లాడద్దండి. ఏదున్నా కూడా అందరినీ గౌరవిస్తారు. మేము కూడా అందరినీ గౌరవిస్తున్నాం. ఎవరినేం తీసేసి పారేసే పరిస్థితి లేదు. చేత అయితే సహకారం ఇస్తున్నాం, చేత అయితే సాయం చేస్తున్నాం, అందుబాటులో ఉంటున్నాం, అందరికి అండగా నిలబడతా ఉన్నాం. ఏదున్నా ఎప్పుడు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా మేము అధికారం ఉందని చెప్పేసి ఎవరిని భయపడించే పరిస్థితి చేయలేం. మేమంతా కూడా అలవాట్లన్నీ మీకే. అవన్నీ కూడా మాతో అలవాట్లు ఎప్పుడు ఉండవు. అవి ఈ విధంగా మీద నమ్మతారులే అనుకుంటా ఉన్నారేమో. అవన్నీ జరిగే పని కాదు. ముందు నీ కుటుంబంలో ఇప్పుడు ఎంతమంది నీ అప్పులున్నావో, నీ కొడుకు అప్పులున్నాడో ముందు అది తీర్చు, నాతో మాట్లాడు. ఆ కుటుంబాలు ఏమైనాయో అది చూసుకొని మాట్లాడు నా దగ్గర. ఆ కుటుంబాలు ఏమైనాయో, ఎంత నాశనమైనారో అది చూసి మాట్లాడాల. నీవు నీతి నిజాయితీ ఉంటే. ఏదో ఉందిలే అని చెప్పేసి నాకు రామదండు నాకు వానర సైన్యం ఉందంటావు. నాతో రాముడే ఉన్నాడు. రాముడు సీతారాముడు ఉన్నాక నన్నేం చేస్తారు మీరు? అంటే నీవు ఎంతసేపు ఉన్నా నీవు నా దండు ఉందంటున్నావు గాని, అంటే వాళ్ళే కొట్లాడాలా, వాళ్ళే విమర్శలు చేయాలా, వాళ్ళే అన్నిటి పోటీ చేయాలా? అంటే నీవు మాత్రం చల్ల ఫ్యామిలీతో ఉండాలా, నీ ఫ్యామిలీ బాగుండాల. వాళ్ళంతా వెనకుండే దండంతా అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి కేసులో ఇరుక్కొని ఆ నాశనం అయిపోలే కుటుంబం. అంటే ఎంత కోరిక పెట్టుకున్నావు అంటే, నేను ఎప్పుడు కూడా మా వాళ్ళని బాగుండాలా, ఏది కానీ వద్దప్ప బాగా బతకల్లా, కుటుంబాలు బాగుండాలని చెప్పేసి మా వాళ్ళు కూడా నేను చెప్తా ఉన్నాను. నేను కూడా అంతేగాని నీ మాదిరిగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడే పరిస్థితి ఎప్పుడు నేను చేయలే. భగవంతుని ఆశీర్వాదం పరిస్థితి లేరు. ఎప్పుడు కూడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నువ్వు కూడా ఒక హోదా, నీకు హోదా ఉంది అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఉంది. నాకే కూడా ఒక ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి. నువ్వు ఎవరో చెప్పినారు నీ కొడుకు పేరు మీద భూమి చేశావు, నీ కూతురు మీద భూమి చేశానయ్యా. నా భూమి కొన్నాను, డబ్బులు ఇచ్చి కొన్నాను, నా కొడుక్కి కూతురు చేసినాను. వాళ్ళకు కూడా ఉండాలి కదా. పుట్టించుకున్న తర్వాత వాళ్ళకి ఏదో చేయాలి కదా. మేము కూడా ఏదేదైనా రికార్డెడ్ గా ఉంటేనే కొంటాం మేము. నా కొడుకు కూడా చెప్పినాను, మనకి ఏది వ్యాపారం వద్దప్ప, ఏదున్నా ఉన్నంతలో ప్రజలు సహకారంగా నిలబడదాం, సాయం చేస్తాం అంతే అని. అంతవరకే మేము. అందుకే ఎక్కడ కూడా అంటే హైదరాబాద్ అంటే ఎమ్మెల్యే కొడుకు అయితే వ్యాపారాలు చేయరాదు, ఎమ్మెల్యేలు అయితే రియల్ ఎస్టేట్ చేయరాదు. హైదరాబాద్ పోతాము, ఢిల్లీ పోతామో, బెంగళూరు పోతామో, ఏడో వ్యాపారాలు చేసుకుని బతికేదానికి పోవాల్సి వస్తుంది, పోతాం. అంతేగాని హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వేసి అది ఒకటి మాట్లాడితే ఎక్కడ రియల్ ఎస్టేట్ ఉంది, ఎక్కడ ప్రూఫ్ చూపేయండి నాకు, రియల్ ఎస్టేట్ ఎక్కడ చేసాము, ఏం కథ, ఏదున్నా కూడా ప్రూఫ్ తో మాట్లాడితే ప్రజలు మెచ్చుకుంటారు. ఏమిలే
ఎంత బాధ అవుతారంటే ఇంట్లో ఆడవాళ్ళు కూడా బయటకు వెళ్ళిసారు వీళ్ళంటే ఎంత దిగజారుతనం చేశారు ఈ పార్టీ నాయకులు మరి చంద్రబాబు నాయుడు కూడా. అంటే మేమంటే భువనేశ్వర్ గారిని మేమంటే ఏదైనా పద్ధతి ఇది? రిజిస్టర్ ఆఫీస్ ఊరికి ఇచ్చామంట, భూ కబ్జాలు చేశామంట, మటుగా డబ్బులు తిందామంట, మళ్ళా క్రికెట్ పెట్టి డబ్బులు తిందామంట. ఒక్కడు అలవాట్లు మీకు ఉండొచ్చాం కానీ మాకు అలవాట్లు లేవు అవి. ఏదన్నా వాళ్ళు తప్పు చేసాం నా దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్పింటారు పోలీసు వాడు కూడా, ఒకసారి వార్నింగ్ ఇవ్వండి, మళ్ళీ తప్పు చేస్తే నా దగ్గర రావద్దని చెప్పేస్తాను, అంతవరకే కానీ డబ్బు ఆశించే పరిస్థితి చేసే పరిస్థితి లేదు. ఏదున్నా అలవాట్లని మీకు గతంలో ఉండొచ్చు, మేమేం కాదనిలే, అది మీ ఇష్టం, మీ అధికార పార్టీ ఉన్నప్పుడు. నువ్వేం చేస్తావా? వ్యాపారాలు చేసి డబ్బు అప్పు పడిన తర్వాత ఓ నంద్యాల ముస్లిం వచ్చినాడు ఆదోనికి. ఎంత? 6 లక్షలు 7 లక్షలు ఆయనకు రావాల. ఆయన వచ్చి నీ ఫ్యాక్టరీకి వస్తే శివమై బయట పడిపోయినాడు. నీ ఫ్యాక్టరీలోకి వస్తే శివమై బయటకు వచ్చినాడంటే ఇంటికింటి దారుణం ఉందే. నీ ఫ్యాక్టరీకి వచ్చినాడు, శివమై బయట పడిపోయినాడు. ఆ రోజు నీ అధికారం ఉంది, నీ ఇష్టానుసారంగా ఆట ఆడినావు. అధికారాన్ని అడ్డు పెట్టుకోలేదు నువ్వా నేనా? ఇది ఆదోని ప్రజలందరూ తెలుసు, నంద్యాల ప్రజలు కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఎవరు నా దగ్గర రాలే ఆ రోజు. వాళ్ళు ఎవరు పెద్దలు అక్కడ ఇక్కడ సర్చ్ చేసుకొని నువ్వు ఏదో సర్చ్ చేసుకునే దానికే నువ్వేదో మిగిలిపోయినావు ఆ రోజు. ఇన్ని అరాచకాలు చేసేది మీరు, మమ్మల్ని అంటారు మీరు. నిలబడినాం ఆ రోజుల్లో, రామారంటే అభిమానంతో ఉన్నాం. మీ మాదిరిగా సీట్ ఇచ్చిన వాళ్ళని అధికారం దించేదానికి ఆ నాయకుడినే చెప్పులు ఇచ్చిన ఘనత చరిత్ర మీద ఉంది, గుర్తుపెట్టుకోండి బాగా మీరు. అందుకే అది ఇంకా ఆయన బాధ ఇంకా పోదు మీ పార్టీకి, ఇప్పుడే పోయింది అనుకోవద్దండి. అలాంటి చంద్రబాబు నాయుడు నేను గౌరవం ఇవ్వాలనా? అంటే ఆ రోజులో అభిమానంగా ఉన్న రామారావుని మీరు చెప్పులతో కొట్టించి ఆయన లేకుండా చేసిన పరిస్థితుల్లో ఉన్న మీరుకి ఈ చంద్రబాబు నాయుడు నన్నంటే నేను నోరు మెదపకుండా ఉండాలా? రాజకీయం కాదు మాకు ముఖ్యమో, ఆత్మాభిమానం ముఖ్యం మాకు. ఏదన్నా నోరు నువ్వు పెట్టుకోవా, నోరు అదుపులో పెట్టుకోవా. నువ్వు చేసిండేది ఏముంది? నువ్వు చేసేది ఏం చేస్తావు? నువ్వు అధికారం రేపు వస్తాదని అనుకుంటున్నావు నువ్వు. సరే అధికారం వస్తే ఏం చేస్తావు? ఆదోళన అందరం తలకాయలు ఎరిగించుకుంటూ పోతావా ఏమన్నా? ఇప్పుడే ఏం లేకుండా ఇట్లుండదు. రేపు అధికారంలో నిజంగా వచ్చింది అనుకుంటే, వాళ్ళు ఊహలో ఉంటే, అంటే ప్రజలు ఆలోచన చేయాలనుకుంటున్నారా మీరు? అంటే మీ ఇష్టానుసారం చేస్తే ప్రజలంతా చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నారా మీరు? ఏదోలే మనకు నా వరకు నేను చంద్రబాబు నాయుడు మాట్లాడినాను, నా వరకు నేను చంద్రబాబు నాయుడు విమర్శించాను. మిమ్మల్ని అంతా మిమ్మల్ని విమర్శించే పరిస్థితి కూడా నాకు లేదు, ఎందుకంటే మీకు అర్హత కూడా లేదు. మీకు ఏదన్నా మీరేదో గొప్పగా మాట్లాడాలే ప్రజలంతా నేను చెప్పి ఓపెన్ చేస్తాడు నా గురించి. ఓపెన్ చెయ్యి, ఏదున్నా రెడీగా ఉన్నానయ్యా. నేనేం నీ ఓపెన్ చేస్తాను ఇట్లాంటివన్నీ. లోకేష్ చెప్తా ఎర్ర బుక్ ఉంది, ఎర్ర బుక్ అందా. నేనేం చేస్తా? ఎర్ర బుక్ తీసుకొని సిగ్నల్ ఇస్తావా ఏమన్నా? ఆడు ఎర్ర బుక్ అంటే ఇడు బుక్ ఓపెన్ చేస్తాడు. బుక్ చేయవయ్యా, ఇప్పుడే చేయి. ఎలక్షన్ నీకు అనుకూలంగా ఉంటుంది. నా బుక్ ఓపెన్ చేస్తే నీకు అనుకూలంగా ఉంటుంది. మంచిదే కదా. నాకు కూడా తెలుస్తా, నువ్వు ఏమని చెప్తావు నాకు కూడా తెలుస్తుంది. అది ప్రజలు తెలుసుకుంటారు, రేపు నీకే ఓట్లు వేస్తారు. ఆ బుక్ ఓపెన్ ఇప్పుడే చేయవయా, అధికారం వచ్చే ముందు ఇప్పుడే చేసేది అయిపోయా. ఓడేమో నా భూమిని తీసుకొని పలుస్తాడంట అందరికి. చాలా ఉన్నన్నాళ్ళు ఉంటుంది, చూద్దాం. దేవుడు ఉన్నాడు, మేమున్నాము.
ఏదున్నా ఒకటే చెప్తా, వయసులో పెద్దోడు నువ్వు, నీకు కూడా గౌరవం ఇస్తాము. ఆ గౌరవాన్ని నువ్వు పెట్టుకుంటే మంచిది. ఇవన్నీ ఈ విషయాలు కూడా మర్చిపోయింటారు జనం, నేను చెప్పేవన్నీ కూడా మర్చిపోయింటారు అప్పట్లో. ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం అంతే నా ద్వారా. దుష్ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్ముతారులే అని చెప్పేసి ఒక ఆలోచన, అంటే రిపీట్ అనమాట, మైండ్ గా వాడేది. చెప్తూనే ఉంటారన్నమాట, రీల్ తిరుగుతూనే ఉంటది అది. ఓటి ప్రూఫ్ ఉండవు. ఇప్పుడు నన్ను నమ్ముకొని ఉంటారు, ఏదో వ్యాపారాలు చేసుకోరాదా? వెనక ఉన్నారు, నా ముందు ఉంటారు, వెనక ఉంటారు, నా పక్కలో ఉంటారు, అంటే వ్యాపారాలు చేయరాదా? ఇప్పుడు రైస్ విషయం మాట్లాడతారు, ఎవడో మా వాడు నమ్ముకున్నట్టు చేసుకుని ఉంటాడు, అంటే నేను ప్రోత్సహిస్తాను దానికంతా? అంటే వాళ్ళు ఎవరు బతకరాదు అది, అంటే నాకు చెప్పే చేసుకుంటారు అందరూ. అంటే ప్రతి విషయాన్ని నాకు చెప్పి రెడ్డి మేము చేసుకుంటాము. ఎవరో మామూలుగా స్టోర్ బియ్యం తీసుకుంటారు, వేసుకుంటారు, స్టోర్ బియ్యం అమ్ముతారు, అది రాష్ట్రం అంతా జరుగుతా ఉంది. చేసుకునే వాళ్ళు చేసుకుంటుంటారు, దొరుకుతుంటారు, మళ్ళా కేసులు అవుతా ఉంటాయి, పోతా ఉంటాయి. అది పెద్ద సమస్య ఏమున్నది? ఈ విధంగా ఈరోజు మీ ద్వారా అన్ని చెప్పించే పరిస్థితి చేశారు, సంతోషమే. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత గట్టిగా సౌండ్ చేస్తే, సౌండ్ పెద్ద చేస్తే నీ ఆరోగ్యం దెబ్బతింటది, గుర్తుపెట్టుకో. వయసు వచ్చినట్లల్లా మనం తగ్గల్లా. ఏదో పక్కన చూస్తే నీకు ఎట్లంటే వెనకలా ముందు పక్కన చూసా అంటే అది ఏదో ఊగిపోతుంటావు, అది కాదు, అది మంచిది కాదు. అది ఎందుకు ఊగుతావో తెలియదు, ఏం మాట్లాడతావో తెలియదు. ఇవన్నీ నువ్వు ఆలోచన చేసి మాట్లాడేది నేర్చుకోవాలని చెప్పేసి ఒక పెద్ద మనిషిగా నీకు నేను ఎదుగు పలుకుతా ఉన్నాను.